అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఒక కార్ని మాట్లాడుకుని లేదా మనమే ఒంటరిగా తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాలను ఒక వరుస క్రమంలో ఏ విధంగా చూడాలి? తమిళనాడులో ప్రసిద్ధ క్షేత్రాలు ఏమున్నాయి? ఆలయ విశేషాలేమిటి? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో దేవాలయాల స్థల పురాణం, ఆలయాల వర్ణన తక్కువగా ఉండడానికి కారణం ఒకే వీడియోలో మనం తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాల సమాచారం ఇవ్వడం వలన. తమిళనాడులో దేవాలయాలు ఎత్తైన గోపురాలు కలిగి మనకు స్వాగతం పలుకుతాయి. అక్కడ దేవాలయాలు ఆ నిర్మాణాలు చూస్తుంటే మన వారికి ఇలా కట్టడం ఎలా సాధ్యపడింది అసలు అనిపించక మానదు. ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అక్కడి క్షేత్రాలను దర్శిస్తుంటే తమిళనాడు టూర్ జీవితంలో 2-3 సార్లైనా వెళ్ళాలి అని అనిపించక మానదు. తమిళనాడు టూర్ కోసం మీరు ముందుగా చెన్నై చేరుకోవాల్సి ఉంటుంది. చెన్నైలో ఒక రోజు ఉండేలా ప్లాన్ చేసుకుంటే చెన్నైలోని పార్థసారథి ఆలయం, కపాలేశ్వర ఆలయం, రామకృష్ణ మఠం, టీ నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం, చెన్నై బీచ్ చూడవచ్చు. మొదటి రోజు మీరు చెన్నైలోని ట్రిప్లికేన్లో గల పార్థసారథి ఆలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయం 108 వైష్ణవ క్షేత్రాలలో 61వ క్షేత్రంగా చెప్పబడుతుంది. ఇక్కడ కృష్ణుడికి మీసాలు ఉంటాయి. ఈ ఆలయంలో కృష్ణుడితో పాటు బలరాముడు, కృష్ణుడి కుటుంబాన్ని కూడా మనం చూడవచ్చు. బహుశా ఈ ఒక్క ఆలయంలోనే కృష్ణుడు తన యొక్క కుటుంబంతో దర్శనం ఇవ్వడం మనం చూస్తాము. కనులారా దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో కృష్ణుడికి మీసాలతో పాటు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అయిన గాయాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి కపాలేశ్వర్కు చేరుకోవచ్చు. కపాలేశ్వర్ దేవాలయం చెన్నైలో తప్పకుండా చూడాల్సిన క్షేత్రం. ఇక్కడకు దగ్గరలోనే రామకృష్ణ మఠం, సాయిబాబా ఆలయం ఉన్నాయి. రెండవ రోజు చెన్నై నుంచి మహాబలిపురం వెళ్ళి అక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్ళొచ్చు. చెన్నై నుంచి మహాబలిపురం వెళ్లే రూట్ చాలా బాగుంటుంది. సముద్రపు కెరటాలు ఒకవైపు కనబడుతూ బీచ్ రోడ్లో మన వాహనం వెళ్తుంటే, నేను చెప్పడం దేనికి, మీరే చూస్తారుగా వెళ్ళినప్పుడు. మహాబలిపురంలో వెళ్లే దారిలో మీరు మిస్ అవ్వకుండా చూడాల్సింది క్రోకడైల్ పార్క్. ఇక్కడ ఎన్నో రకాలైన ముసళ్లను మనం చూడవచ్చు. మహాబలిపురంలో సముద్రపు ఒడ్డున నిర్మించిన షోర్ టెంపుల్, పాండవుల రథాలతో పాటు కొండనే శిల్పాలుగా చెక్కిన మన వాళ్ల పనితనానికి మనం నిజంగా ఆశ్చర్యపోతాం. మహాబలిపురంలో విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నట్లు దర్శనమిస్తారు. మహాబలిపురం నుంచి పాండిచ్చేరి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక పాండిచ్చేరిలో అరవిందాశ్రమం, బీచ్, గణపతి దేవాలయం చూడవచ్చు. అక్కడి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిచ్చవరం చేరుకుంటే అక్కడ ఎంతో సుందరమైన జలాశయాలను, ప్రకృతి అందాలను చూడవచ్చు. అక్కడి నుంచి 55 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి చిదంబరం చేరుకోవచ్చు. చిదంబరం పంచభూతలింగ క్షేత్రాలలో ఆకాశలింగం ఉన్న క్షేత్రం. చిదంబర రహస్యం ఏమిటో వెళ్ళిన తరువాత మీకే తెలుస్తుంది. చాలా మంది అనుకున్నట్టు చిదంబర క్షేత్రం కేవలం శివాలయమే. ఈ ఆలయ ప్రాంగణంలోనే విష్ణుమూర్తి సన్నిధి కూడా ఉంటుంది. 108 వైష్ణవ క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి. అటు శైవులకు, ఇటు వైష్ణవులకు ఈ క్షేత్రం పరమ పవిత్రమైనది. ఇక్కడ చిత్రగుప్తుడికి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది. చిదంబరం నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాచీన శివాలయం వైతీశ్వరన్ కోవెల్ను చూడవచ్చు. ఈ ఆలయం 1600 సంవత్సరాల క్రితం నిర్మించారు. అంగారకుడు ఒకసారి కుష్టుతో జబ్బున పడ్డాడట. జబ్బు పడిన అంగారకుడికి వైద్యం చేయటానికి వైద్యుడిగా ఈశ్వరుడే అవతారమెత్తి వచ్చి చికిత్స చేసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి వైతీశ్వరన్ కోయిల్ అనే పేరు వచ్చింది. తమిళంలో గుడిని కోయిల్ అంటారు. జ్యోతిష్యానికి ఆద్యుడు అగస్త్య మహాముని. జ్యోతిష్యంలో ఒక భాగం నాడీ శాస్త్రం. బొటనవేలి ముద్రల ఆధారంగా
మానవుల భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పే పద్ధతి ఈ ఊరిలో ఉంది. ఇక్కడ నాడి జ్యోతిష్యం ప్రసిద్ధి. ఈ ఆలయం దర్శించటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ప్రసిద్ధి. ఇక్కడ నుంచి మయూరనాథ స్వామి ఆలయం మనం చేరుకోవచ్చు. ఈ ఆలయం కావేరీ నది ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయంలోని శివలింగానికి పార్వతీ అమ్మవారు నెమలి రూపంలో వచ్చి లింగానికి పూజలు చేశారని స్థల పురాణం. చాలా పెద్ద ఆలయం. ఈ ఆలయ గోపురం ఎత్తు 194 అడుగులు. స్వామివారి పేరు మీదే ఊరు పేరు పిలువబడుతుంది, మైలాదుతురై. ఈ ఆలయంలో తమిళులు ఐప్పసి నెలలో మయూర నాట్యాంజలి వేడుక చేస్తారు. ఐప్పసి నెల అనగా నవంబర్ డిసెంబర్లో వస్తుంది. ఈ ఆలయం వైతీశ్వరన్ కోయిల్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైలాదుతురై నుంచి స్వామిమలై 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుబ్రహ్మణ్యుని 6 పడైవీడు క్షేత్రాలలో స్వామిమలై 5వ క్షేత్రం. ఇక్కడ ప్రణవ రహస్యాన్ని పరమశివుడికి చెప్పాడు సుబ్రహ్మణ్యుడు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని స్వామినాథ స్వామి అని కొలుస్తారు. స్వామినాథ అంటే గురు స్వరూపం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడి మాత్రమే. ఈ క్షేత్రం కొండపైన ఉంటుంది. నిజానికి మనకి కొండలా కనిపించదు. స్వామిమలై క్షేత్రం తరువాత తిరువయ్యూరు ప్రయాణం అవ్వచ్చు. తిరువయ్యూరు స్వామిమలై నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా మందికి తిరువయ్యూరు, తిరువరూర్ పేర్లు కాస్త తికమక పెడతాయి. ఈ రెండు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజస్వామికి సంబంధించినవి. తరివయ్యూరులో త్యాగరాజస్వామి జన్మ ప్రదేశం కాగా తిరువయ్యూరు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు జరుగుతాయి. కర్ణాటక సంగీతం నేర్చుకున్న ప్రతి ఒక్కరూ స్వామివారి ఆరాధన ఉత్సవాలలో పాడాలి అనుకోవడం సత్యదూరం కాదు. తిరువయ్యారు నుంచి తంజావూరు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందిన బృహదీశ్వరాలయాన్ని మనం తంజావూరులో చూడవచ్చు. చోళుల చేత నిర్మించబడిన దేవాలయమే ఈ బృహదీశ్వరాలయం. ఈ దేవాలయం యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. భారతదేశంలోనే అతి పెద్ద దేవాలయంగా పరిగణించబడుతున్నది. ఈ ఆలయంలో 20 టన్నుల బరువైన ఏకశిలా విగ్రహమైన నంది విగ్రహం ఉంది. ఆలయ కలశం బరువు 81 టన్నులు. 1000 సంవత్సరాల క్రిందట అంత బరువున్న కలశాన్ని 196 అడుగుల ఎత్తులోకి తీసుకుని వెళ్ళి ఉంచటం ఒక్కసారి మీరే ఊహించండి. ఇక్కడ అన్ని పెద్దగా నిర్మించటం వలన ఈ ఆలయాన్ని అక్కడి వారు బిగ్ టెంపుల్ అని పిలుస్తారు. బంగారు కామాక్షి అమ్మవారు కూడా తంజావూరులోనే ఉన్నారు. తంజావూరులో మనం మ్యూజియం కూడా చూడవచ్చు. తంజావూరు నుంచి దాదాపు 5 గంటల సేపు ప్రయాణం చేసి రామేశ్వరం చేరుకోవచ్చు. తంజావూరు నుంచి రామేశ్వరం 235 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామనాథ స్వామి జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని 22 బావుల్లో స్నానం చేసి పంబన్ బ్రిడ్జిని చూడవచ్చు. రామేశ్వరంలో అబ్దుల్ కలాం గారి ఇల్లు, సమాధి కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు రామేశ్వరం నుంచి ధనుష్కోడి వెళ్ళడానికి రోడ్ కూడా వేశారు. ఆ రోజు రాత్రి రామేశ్వరంలోనే నైట్ స్టే చేయవచ్చు. రూమ్స్ కి పెద్దగా ఇబ్బంది ఉండదు. సత్రాలు, హోటల్స్ ఎన్నో అందుబాటులోనే ఉంటాయి. తెల్లవారుజామున స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. 4వ రోజు రామేశ్వరం నుంచి తిరుచెందూర్ 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క 6 ప్రఖ్యాత క్షేత్రాలలో మొట్టమొదటిది ఈ క్షేత్రంలో స్వామి తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు అన్ని కొండ శిఖరములపై ఉంటాయి. కానీ ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరమునందు కొండ మీద కొలువై ఉన్నాడు.
ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూరులో ప్రసాదంగా ఇవ్వబడే విభూది ఎంతో మహిమాన్వితమైనది. తిరుచెందూరు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్యాకుమారిని మనం చేరుకోవచ్చు. కన్యాకుమారిలో 3 మహాసముద్రాల సంగమాన్ని చూడవచ్చు. బంగాళాఖాతం, అరేబియా మరియు హిందూ మహాసముద్రం, ఈ 3 మహాసముద్రాల సంగమాన్ని చూడవచ్చు. సూర్యోదయం, సూర్యాస్తమయం కన్యాకుమారిలో ప్రపంచ ప్రసిద్ధి. చాలా మంది కన్యాకుమారి వెళ్లేది సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటానికే. ఐలాండ్లో ఉండే వివేకానంద రాక్ ని బోట్లో చేరుకొని చూసి రావచ్చు. ఈ వివేకానందుడి రాక్ కు కొంత దూరంలో పార్వతీదేవి పరమశివుడిని కళ్యాణం చేసుకునేందుకు తపస్సు చేసిన ప్రాంతం. అక్కడ శిలారూపంలోని ఆమె పాదముద్రికలు కూడా మనకు దర్శనమిస్తాయి. కన్యాకుమారి ఆలయము దక్షిణ భారతదేశాగ్రమున వెలసిన పవిత్ర క్షేత్రం. 3 సముద్రాలైన బంగాళాఖాతము, హిందూ మహాసముద్రము, అరేబియా మహాసముద్రము కలిసే చోట నిర్మితమైన ఈ ఆలయము అతి పవిత్రమైనది. ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు కన్యాకుమారి రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ విశాలమైన ఆలయాన్నంతటినీ నల్లని గ్రానైట్తో నిర్మించారు. ఆలయము, అందులోని కన్యాకుమారి గర్భాలయము తూర్పునకు అభిముఖంగా ఉన్నా కూడా సాధారణంగా భక్తులకు ఆలయ ప్రవేశం మాత్రం ఉత్తర ద్వారం గుండానే జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తూర్పు ద్వారం తెరుస్తారు. పురుషులు పైనున్న వస్త్రాన్ని తీసి లోనికి ప్రవేశించాలి. ఈ ఆచారము తమిళనాట చాలా ఆలయాల్లో ఉంటుంది. ఆలయం అంతా నల్లరాతి నిర్మాణమైనందున, వెలుతురు తక్కువగా ఉన్నందున అంతా చీకటిమయంగా ఉంటుంది. ఈ ఆలయ ప్రధాన ద్వారం అనగా తూర్పు వైపున ఉన్న మహాద్వారాన్ని మూసి ఉంచడానికి ఒక కథను చెప్తారు. అదేమంటే, గతంలో తూర్పు వైపున ఉన్న మహాద్వారం గుండానే భక్తులకు ప్రవేశం ఉండేదట. అనగా బంగాళాఖాత సముద్రానికి ఎదురుగా ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక నుండి వెలువడే కాంతి సముద్రంలో సుదూరంలో ఉన్న ఓడలకు చేరి ఇది సురక్షితమైన రేవుగా భావించి నావికులు ఆ వెలుగు ఆధారంగా తీరానికి రావడానికి ప్రయత్నించి సముద్రంలో అక్కడున్న నల్లరాతి గుట్టలకు ఢీకొని ప్రమాదాలకు గురయ్యేవని, దాని వలన తూర్పు ద్వారం మూసివేశారని అంటూ ఉంటారు. సంవత్సరంలో కేవలం 4 రోజులు, అది కూడా మహోత్సవాల సందర్భంలో మాత్రమే తూర్పు వాకిలి తెరుస్తారు. మిగతా రోజులలో ఉత్తర దిక్కున ఉన్న ద్వారం గుండానే భక్తులకు ప్రవేశం ఉంటుంది. 5వ రోజు కన్యాకుమారి నుంచి సుచీంద్రం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ తనుమలయన్ లేదా స్థనుమలయన్ దేవాలయం ఉంటుంది. స్థనుమలయన్ అంటే స్థను అనగా శివ, మాల్ అనగా విష్ణు, ఆయన్ అనగా బ్రహ్మ. ఈ ఆలయాన్ని మనం అక్కడ చూడవచ్చు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కటే అని చెప్పే దేవాలయమే ఈ తనుమలయన్ దేవాలయం. 17వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో సంగీత స్తంభాలు ఉంటాయి. వాటిని తాకినప్పుడు శబ్దాలు వస్తాయి. ఈ ఆలయంలో 22 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం 172 కిలోమీటర్ల ప్రయాణం చేసి మదురై చేరుకోవచ్చు. ప్రయాణానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని చూడవచ్చు. భారతదేశంలోని అతి పెద్ద దేవాలయాల్లో మదురై మొదటిది. మదురైకి దగ్గరలో కుమారస్వామి క్షేత్రాలైన 6 పడైవీడు క్షేత్రాలలో 2 క్షేత్రాలు ఉన్నాయి. మదురై నుంచి పజాముదిర్చోలై 24 కిలోమీటర్ల దూరంలోనూ, తిరుప్పరంకుండ్రం 10 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటాయి. ఇక 6వ రోజు ఉదయం మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకునే సమయంలో మీరు స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోండి. అమ్మవారికి, స్వామివారికి విడివిడిగా టికెట్ తీసుకోవాలి. స్పెషల్ దర్శనం అయితేనే మీరు లోపలికి వెళ్ళి మరీ చూడవచ్చు. ఉదయం 5-6 గంటల సమయంలో ఆలయం ఖాళీగా ఉంటుంది. మీరు కొంచెం ఎక్కువసేపు దర్శనం చేసుకోవచ్చు. తరువాత అల్పాహారం తీసుకుని తిరుమలై నాయక్ మహల్ని చూడవచ్చు.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క 6 ప్రఖ్యాత క్షేత్రములలో 4వది పళని. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతిగాంచిన మహామహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది. ఇక్కడ స్వామివారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళులు ఈయన్ని పళని మురుగా అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకొని కౌపీనధారి అయి యుక్త కేసుడై నిలబడి చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్థం నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అనే సందేశాన్ని మనకు ఇస్తున్నారు అని అర్థం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతేకాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవం ఈ క్షేత్రం నుంచే మొదలైంది. పళని నుంచి కొడైకనాల్ 60 కిలోమీటర్ల దూరం, మధురై నుంచి కొడైకనాల్ 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ రూమ్ తీసుకొని సాయంత్రం బోట్ షికార్ చేయవచ్చు. కొడైకనాల్ ప్రయాణమంతా కూడా యూకలిప్టస్ ఆయిల్ సువాసనలు మనకు తెలుస్తూ ఉంటాయి. భారతదేశంలోని అతి సుందరమైన హిల్ స్టేషన్స్ లో కొడైకనాల్ ఒకటి. ఎంతో శీతలమైన ప్రాంతం. ఆ రోజు రాత్రి కొడైకనాల్లోనే నైట్ స్టే చేయవచ్చు. 7వ రోజు షెన్బాగనూర్లోని సేక్రెడ్ హార్ట్ మ్యూజియం, కోకర్స్ వాక్, కొడై సరస్సుని మనం చూడవచ్చు. సాయంత్రం బయలుదేరి 195 కిలోమీటర్లు అంటే దాదాపు 4 గంటల ప్రయాణం చేసినట్లయితే తిరుచి చేరుకోవచ్చు. తిరుచిలోనే ఆ రోజు రాత్రి నైట్ స్టే చేయవచ్చు. తిరుచిని తిరుచిరాపల్లి అని కూడా పిలుస్తారు. తిరుచిని రాక్ సిటీ అంటారు. ఇక్కడ రాక్ ఫోర్ట్ టెంపుల్ చాలా ఫేమస్. ఈ రాక్ ఫోర్ట్ టెంపుల్ నుంచి మనకు శ్రీరంగం కనిపిస్తుంది. రాక్ ఫోర్ట్ టెంపుల్ కొండ పైన ఉంటుంది. మెట్లు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కింద మనకి శివుని ఆలయం, పైన వినాయకుని ఆలయం ఉంటుంది. తిరుచిరాపల్లి నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి శ్రీరంగం చేరుకోవచ్చు. శ్రీరంగాన్ని భూలోక వైకుంఠంగా పిలుస్తారు. 108 వైష్ణవ క్షేత్రాలలో శ్రీరంగం ఒకటి. ఈ ఆలయం 156 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇండియాలోని 2వ ఎత్తైన గోపురం శ్రీరంగం గోపురమే. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోనే పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన జలలింగ క్షేత్రం జంబుకేశ్వరం ఉంటుంది. శ్రీరంగం క్షేత్రానికి దగ్గరలో సమయపురం ఉంది. సమయపురం దుర్గమ్మ అమ్మవారి క్షేత్రం. ఈ క్షేత్రం ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఇక్కడి నుంచి శ్రీరంగం 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీరంగం రైల్వే స్టేషన్లో కన్నా కూడా తిరుచిరాపల్లిలో ఎక్కువ ట్రైన్స్ ఆగుతాయి. శ్రీరంగంలో కూడా రైల్వే స్టేషన్ ఉంది. మీరు చెన్నై నుంచి తంజావూరు ట్రైన్లో వచ్చి తంజావూరు చూసుకొని అక్కడ నుంచి శ్రీరంగం వచ్చి శ్రీరంగం నుంచి రామేశ్వరం వెళ్ళవచ్చు. శ్రీరంగం నుంచి 7 గంటల ప్రయాణం చేసి చెన్నై కూడా చేరుకోవచ్చు. శ్రీరంగం నుంచి చెన్నైకి 320 కిలోమీటర్ల దూరం. 9వ రోజు చెన్నై నుంచి కాంచీపురం చేరుకోవచ్చు. చెన్నై నుంచి కాంచీపురానికి 72 కిలోమీటర్ల దూరం. కాంచీపురంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం శక్తిపీఠం మరియు పంచభూతలింగ క్షేత్రంలో పృథ్వీలింగ క్షేత్రం మరియు 108 వైష్ణవ క్షేత్రాలలో కంచిలోనే 2 క్షేత్రాలున్నాయి. వైకుంఠ పెరుమాళ్ మరియు వరదరాజ పెరుమాళ్. వెళ్ళి అక్కడ నుంచి అరుణాచలం 110 కిలోమీటర్ల దూరం. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో అగ్నిలింగ క్షేత్రం. ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తారు. అరుణాచలం నుంచి గోల్డెన్ టెంపుల్ కి 83 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది రాత్రి 8 గంటల తరువాత లోపలికి వెళ్ళనివ్వరు. ఇక 10వ రోజు అక్కడి నుంచి కాణిపాకం 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాణిపాకంలో స్వయంభూ సిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకోవచ్చు.
ఈ ఆలయంలో వినాయకుడు పెరుగుతున్నట్లు పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. ఇక్కడ నుంచి తిరుపతి 67 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీ సమయానికి తగ్గట్టుగా రోజులను పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయవచ్చు. సుమారుగా ఎన్ని రోజులు పడుతుంది అని సూచనప్రాయంగా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాము.